నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరిగా నోటీసులు వెళ్తూ ఉన్నాయి. ఒక పక్కన విచారణ పేరు మీద వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్ననే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ పైన వేసినటువంటి ఆ కమిషన్ను మరి ఆ కమిషన్ దగ్గరికి కూడా కేసీఆర్ వెళ్ళడం జరిగింది. తదుపరి నెక్స్ట్ ఈ 16వ తారీఖున కల్వకుంట్ల తారక రామారావు రెండోసారి ఏసీపీ ముందుకు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. మనకు అందరికీ తెలుసు, ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో కార్ల రేస్కు సంబంధించినటువంటి అంశంలో 55 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు. ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనం ఏం చేసినా నడుస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అన్నటువంటి ఒక గర్వంతో 55 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అన్నటువంటి దానిపైన ఇప్పటికే ఏసీపీ విచారిస్తూ ఉన్నది. ఈడీ విచారించింది 2 సార్లు. ఒకసారేమో ఈడీ ముంగడికి హాజరైంది, ఒకసారి ఏసీపీ ముంగడికి హాజరు కావడం జరిగింది. జనవరి 6వ తేదీన కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయానికి ఆయన వెళ్ళడం జరిగింది. 6వ తేదీన లాయర్లతో కలిసి వెళ్ళిండు. ఏసీపీ విచారణ రావాలంటే నేను ఎందుకు వస్తాను, నేను నేరుగా పోయి లాయర్లు ఉంటేనే నేను విచారణకు హాజరవుతానని చెప్పిండు. దాని తర్వాత హైకోర్టుకు వెళ్ళిండు, సుప్రీంకోర్టులకు వెళ్ళిండు, ఎందుకంటే అరెస్టు చేస్తారన్నటువంటి భయంతో. దాని తర్వాత ఎట్టి పరిస్థితులుగా తప్పేలాగా లేదు అని చెప్పేసి జనవరి 8వ తేదీన ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. విచారించిన తర్వాత దాంట్లో ఏది లొట్టపీసు కేసు ఇప్పుడు ఈయన విచారణకు హాజరయ్యి ఈయన ఏసీబీ అధికారులకి ఎదురు క్వశ్చన్లు వేసిన అన్నటువంటి తీరుగా బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ ఏసీబీ కార్యాలయం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దానిక పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా వచ్చిండు. సో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి మరోసారి దీంట్లో ఏ విధమైనటువంటి కుంభకోణం లేదు, ఇది కావాలని చెప్పేసి మమ్మల్ని ఏసీబీ విచారిస్తూ ఉన్నది, ఈడీ విచారిస్తుందని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఇప్పుడు నేరుగా ఏసీబీ రెండోసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఖచ్చితంగా కూడా ఈ నెల 16వ తేదీన రావాలంటూ మరి మరోసారి ఆ నోటీసులో పేర్కొంది. మే 26వ తారీఖునే కేటీఆర్ హాజరు కావాల్సింది ఉంది ఈడీ ఏసీబీ కార్యాలయం ముంగట, ఏసీబీ అధికారుల ముంగట విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండే మే 26వ తేదీన. కానీ ఒక పక్కన పార్టీల పని ఉందని, అమెరికా పర్యటన ఉందంటూ ఒక పక్కన దీన్ని వాయిదా వేయడం జరిగింది. ఏసీబీ అధికారులను కోరడం జరిగింది, నాకు విదేశీ పర్యటన ఉన్నది కాబట్టి ఈ కొంత పొడిగించుండని చెప్పడంతో ఏసీబీ అధికారులు దానికి అనుగుణంగానే కొంత పొడిగించడం జరిగింది, మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆయన పర్యటన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ నెల 16వ తేదీన అంటే ఇంకొక 3 రోజులలో కల్వకుంట్ల తారక రామారావు ఏసీబీ అధికారుల ముంగడికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో దీంట్లో విచారించినటువంటి సందర్భంలో దీంట్లో పై ఆఫీసర్లు చెప్పినటువంటి విధంగానే మేము చేసినామని చెప్పేసి A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఆయన అప్పుడు హెచ్ఎండిఏ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి సైతం కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశానుసారం మాత్రమే మేము 55 కోట్ల రూపాయలకు దీన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక పక్కన చెప్పడం జరిగింది. చిట్ట చివరికి దీంట్లో కేటీఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగంలో ఎవరున్నారటువంటి దాంట్లో తేల్చేసేటువంటి పనిలో ఏసీబీ అధికారులు అయితే నిమగ్నం అయిపోయినారు. ఇప్పుడు రెండోసారి విచారణకు హాజరు కావడం ఇదంతా కూడా చూస్తే మరి రేపు ఏం జరగబోతా ఉంది, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? గతంలో కేటీఆర్ని కూడా విచారించి వదిలేయడం జరిగింది, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది ఏసీబీ అధికారులు. నెక్స్ట్ మరి ఆ రోజు ఏసీబీ అధికారులు ఏమని ప్రశ్నలు అడిగిళ్ళు, మరో పక్కన ఏసీబీ అధికారుల యొక్క విచారణ మరి పూర్తయిందా? ఆ రోజు మళ్ళీ రెండోసారి కేటీఆర్ని విచారణకు పిలిస్తే ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు ఉన్నారు లైన్లో, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, ఒక పక్కన కేటీఆర్ని మొదటిసారిగా ఏసీబీ అధికారులు గతంలో జనవరి 8వ తేదీన విచారించారు, మరోసారి ఇప్పుడు 16వ తేదీన రావాలని చెప్పేసి మరోసారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరైతే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి? కేటీఆర్ని నేరుగా ఏమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ రోజు విచారించి వదిలేసినట్టుగానే ఇప్పుడు కూడా బయటకు వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది? ఏం జరగబోతా ఉన్నది? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం జరగబోతుంది సార్ ఆ రోజు? ఆ రోజు ఏవైతే క్వశ్చన్స్ మిస్ అయినాయో డాట్స్ కలపడంలో
ఇబ్బంది ఏర్పడ్డదో తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో అరవింద్ కుమార్ కావచ్చు మిగతా వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్లకు మ్యాచ్ కానప్పుడు, సాటిస్ఫై కానప్పుడు మాత్రమే ఖచ్చితంగా నోటీస్ అనేది మళ్ళీ ఇస్తారు. అంటే ఆ రోజు జవాబులు చెప్పడంలో చతురత ప్రదర్శించుండొచ్చు, తప్పించుకునే విధంగా, అంటే తన ముందు మిగతా ముద్దాయిలు లేని విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఉండవచ్చు కేటీఆర్. తర్వాత మిగతా ముద్దాయిలను ఎంక్వైరీ చేసినప్పుడు జరిగిన బయటకు వచ్చిన విషయాలను మళ్ళీ అన్ని క్రోడీకరించి చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడో అనుమానం, అంటే కేటీఆర్ తప్పించుకునే విధంగా అనుమానాస్పదమైన జవాబులు ఇచ్చి ఉన్నట్టు వాళ్ళకి అర్థమైనందుకే మరొకసారి, అంటే తాను ఏదైతే జవాబులు చెప్పిండో ఆ జవాబులు పూర్తి స్థాయిలో నిజం కాకపోయి ఉండవచ్చు. అందుకే ఆ అనుమానంతో మళ్ళీ కేటీఆర్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, కార్సింగ్ కంపెనీకి ఎక్స్టెన్షన్ లేకుండా కూడా, వాళ్ళకు ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా డబ్బులు డిస్బర్స్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం ఆ శాఖ మంత్రిగా, ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రిగా, ప్లస్ చైర్మన్ గా జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఆ హోదాను దుర్వినియోగం చేసే విధంగా కోట్లాది రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం అనేది అక్కడ అగ్రిమెంటే లేదు. ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఎక్స్టెన్షన్ అగ్రిమెంట్ లేదు. బయటికి వెళ్ళిన కంపెనీకి సంబంధించి వాళ్ళు బయటికి వెళ్ళినా సరే మీరు నిర్వర్తించండి అని చెప్పి ఏ విధమైన అగ్రిమెంట్ లేకున్నా కూడా ఎన్నికలు ముందరికి వచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమలులోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు రిలీజ్ చేయమనడం ఒక రకంగా తప్పు. ఆ విషయాన్ని తప్పించుకునే ప్రయత్నంలో మొదటిసారి చతురతను ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. అంటే అరవింద్ కుమార్ ని మిగతా వాళ్ళను ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళ ముందున్న ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ కాదు కాబట్టి ఆ రోజు తప్పించుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీ కూడా పూర్తి అయినప్పుడు ఇప్పుడు అన్ని క్లియర్ గా ఉంటాయి కదా సార్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ జేబుల్లో నుంచి తీసివ్వరు, గవర్నమెంట్ అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు విదేశీ మారక ద్రవ్యం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి. గవర్నమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో మాత్రమే జరగాల్సినాయి. ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా ఆ రోజు ద్రవ్య చలామణిని విదేశీ కరెన్సీలోకి మార్చడం ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఐపీఎస్ ఆఫీసర్లు అయితే అయి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లే కదా మొట్టమొదట రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో కావాల్సింది. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన మంత్రి కదా చేయాల్సింది రూల్స్ ని రెగ్యులేషన్స్. ఎవరైతే చట్టాలు తెస్తారో చట్టాలను అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మెషినరీని ఎవరు నడుపుతారో ఐఏఎస్ ఆఫీసర్లు. చట్టాలు చేసేది శాసనసభ్యులు, శాసనసభ్యుల ద్వారా ఎన్నికైన మంత్రులు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని, రూల్స్ ని రెగ్యులేషన్స్ ని, ఆర్బీఐని గౌరవించాలి, ఆర్బీఐ నిబంధనలు గౌరవించాలి, ఆర్థిక శాఖ ఆమోదాలు కావాలి. ఇవన్నీ ఏం చేయకుండా తన తాత జాగీర్ ఏదో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వాళ్ళ నాన్న ఆస్తి లేకపోతే వాళ్ళమ్మ శోభమ్మ వాళ్ళ నాన్న ఆస్తి అన్నట్టు మీరు పంపించేసేయండి, మనం చూసుకుందాం, మన ప్రభుత్వమే వస్తుంది. ఆయనకి ఏ విధంగా కలబడ్డది? ఆయనకు ఆ ప్రభుత్వం మూడోసారి తిరిగి ఆయన ప్రభుత్వం వస్తుంది అనేది ఏ విధంగా నమ్మింటూ మరి అదైనా తప్పే. ఒకవేళ కేసీఆర్ మళ్ళీ రిపీట్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండినా కూడా అది నిబంధన విరుద్ధం. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ విధించిన అమల్లోకి వచ్చిన సందర్భంలో ఎవరు అట్లా చేయడానికి వీల్లేదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పే కాబట్టి అందులో ఇది ఏ మాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ను ఒక విదేశీ కంపెనీకి విదేశీ మారక ద్రవ్యాన్ని తెలంగాణలో తీసుకొచ్చి దాన్ని వాళ్ళ అకౌంట్ ద్వారా హిమాయత్ నగర్ బ్రాంచ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం ఖచ్చితంగా 100% తప్పు. రూల్స్ ని రెగ్యులేషన్స్ ని మన చట్టం ఏం చెప్తుంది, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. ప్రివిలేజెస్ ఉంటాయి అంతే తప్ప ఎగ్జంప్షన్స్ ఉండవు. సరే, ఇప్పుడు ప్రివిలేజెస్ కూడా ఇప్పుడు ఉండవు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కేటీఆర్ గతంలో తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసి సమాధానాలు సరిగ్గా చెప్పలేదు కాబట్టి రెండోసారి విచారణ పిలుస్తున్నారు అంటున్నారు. ఒకవేళ అట్లాంటి ఉద్దేశం కావచ్చు అన్నటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. మరొక పక్కన ఈసారి కూడా కేటీఆర్
నిజాలు చెప్తాడన్నటువంటి గ్యారంటీ ఉందా? ఒకవేళ ఇప్పుడు కూడా కేటీఆర్ చెప్పేది అంతా కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు అన్నటువంటి భావనకు వస్తే ఏసీబీ అధికారులు ఏమైనా ఇంకా వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఉంటే మళ్ళీ ఆయనను బయటికి పంపించి మళ్ళీ మూడోసారి ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ కానీ మరో పక్కన బిఎల్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే పైలో ఉన్నటువంటి మంత్రుల ఆదేశాల ప్రకారమే మేము డబ్బులు రిలీజ్ చేసినామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కేటీఆర్ చెప్పేటువంటి దాంట్లో నిజం లేదని చెప్పేసి తెలిసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కానీ ఏమైనా లేదంటారా? పూర్తి స్థాయి విచక్షణాధికారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. ఇన్వెస్టిగేటింగ్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎవరికైతే ఇంట్రెస్ట్ తీసుకుంటో వాళ్ళకి పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. ఏసీబీ అరెస్ట్ చేయాలనుకుంటే తక్షణం అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 41A నోటీసులు ఇవ్వడం, తర్వాత ఎవరో కాదు ఒక శాసనసభ్యుడు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ మాత్రం గౌరవం అంటే నేను అనేది అదే ప్రివిలేజెస్ ఉంటాయి తప్ప ఎగ్జామ్షన్స్ ఉండవు. ఆ ప్రివిలేజ్ ని ఏసీబీ ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు కేటీఆర్ కి అనుకూలంగా, అంతే తప్ప తప్పించుకునే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఏసీబీ ఏ విధంగా కేసును క్లోజ్ చేయగలుగుతుంది? అకౌంట్ లో ట్రాన్స్ఫర్ క్లియర్ గా కనిపించినప్పుడు తన నోట్ పుటప్లు మంత్రి గారు చెప్పినారు అని చెప్పిన నోట్ పుటప్ అరవింద్ కుమార్ పెట్టడము, మిగతా వాళ్ళు అకౌంట్ లో క్లియర్ గా ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపించడం, వాళ్ళ డిపాజిట్లు కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్ స్టెర్లింగ్ పౌండ్ల రూపంలోనే బ్రిటన్ చెల్లించినట్టు క్లియర్ గా కనిపిస్తున్న సందర్భంలో అంతకంటే ముందు ఆ అమౌంట్ ప్రభుత్వ హెడ్ నుంచి ట్రాన్స్ఫర్ కావడం, దానికి ఫైనాన్స్ ఆమోదం లేకపోవడం, ఆర్థిక శాఖ ఆమోదం లేకపోవడం, ఇవన్నీ కూడా అక్రమాలే, అన్యాయాలే, ప్రభుత్వాన్ని మోసం చేసిన కిందకే వస్తుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 అనేది 409 అనేది బ్యాంకర్ గా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులుగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం పాల్పడ్డట్టు, అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ ద్రోహం చేసిన కేసు ఇది. ఇంకా పెద్ద శిక్షలు ఉంటాయి ఇందులో, పెద్ద సెక్షన్లు కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఖజానాకు ముప్పు కలిగింది కదా ఇది. ఒక రకంగా చెప్పాలంటే అది రేసింగ్ కంపెనీకి పోయినాయి, అదే ఒక తీవ్రవాద కంపెనీకి వెళ్ళింటే దేశ భద్రతకు కూడా నష్టం. వాళ్ళే చెప్తారు దేశ భద్రత, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దేశ భద్రత కొరకు మేము టెలిఫోన్ ట్యాప్ చేసినామని చెప్తారు. మరి దేశ భద్రతను కూడా దృష్టి పెట్టుకోవాలి కదా. ఎవరు అసలు స్ట్రేంజర్ కదా, ఆ కంపెనీ మధ్యలో పక్కకు జరిగినప్పుడు, నిర్వహించాలనుకున్న కంపెనీ పక్కకు జరిగినప్పుడు, ఇంగ్లాండ్ కంపెనీ అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్ట్రేంజర్ అయినప్పుడు మీరు ఏ విధంగా అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏ విధంగా మీరు అనుమతిస్తారు? ఆర్థిక శాఖ అనుమతి తీసుకో, ఆర్థిక శాఖ మంత్రి కూడా కాదు, మీరు కేవలం ఒక పురపాలక శాఖ మంత్రిగా హోదాలోనే ఆ చైర్మన్ గా జిహెచ్ఎంసీకి సంబంధించిన విభాగానికి ఒక చైర్మన్ గా ఉన్నారు. అంత మాత్రాన మీకు ఏ విధమైన ఫైనాన్షియల్ అప్రూవల్స్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ కి అనుమతి ఇవ్వడం, ప్రెషర్ చేయడం, మోడ్ ఆఫ్ కాండక్ట్ అనుమతి అమల్లో ఉన్నప్పుడు చేయడం పూర్తి స్థాయి తప్పు. పూర్తి అవకాశాలు ఉన్నాయి, 99.99% అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. అదుపులోకి తీసుకుంటారు కాదు అంటే లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ అయితే దీంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అన్నటువంటి అభిప్రాయం అయితే చెప్తా ఉన్నారు, అంతే కదా సార్? ఎగ్జాక్ట్ గా. ఓకే, థ్యాంక్ యూ. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పించుకోలేదు చట్టం నుంచి. ఆలస్యం జరగవచ్చు కానీ అది జరగకుండా అయితే పోదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అడ్వకేట్ గారు అయితే మాత్రం ఆలస్యం కావచ్చు కానీ అరెస్ట్ మాత్రం తప్పదు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. గ్రీన్ కో నెక్స్ట్ జెన్ ఎండి చలమశెట్టి అనిల్ కుమార్ కూడా ఈ సంబంధించినటువంటి దాంట్లో ప్రశ్నించడం జరిగింది. ఈయన కేటీఆర్ కి బాగా దగ్గర మిత్రుడు, ఆ దాంట్లో పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ కేటీఆర్ అన్నటువంటిది కూడా గతంలో కొంత ప్రచారం అయింది. వీళ్ళందరినీ కూడా గతంలో ప్రశ్నించింది ఈడీ, కానీ రెండోసారి మాత్రం నేరుగా A1 నిందితుడైనటువంటి దీంట్లో A1 గా ఎవరినైతే చేర్చిల్లో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ని ఆయనను మళ్ళీ రెండోసారి మొదటిగా పిలుస్తా ఉన్నటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. కాబట్టి ఈసారి మరి ఒక పక్కన రాజకీయంగా, ఒక పక్కన ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశంలో గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం కూడా కొంత ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన సీరియస్ గా కూడా వాళ్ళు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు ఎవరి అనుమతి లేకుండా. ఒక పక్కన RBI అనుమతి లేదు, మరో పక్కన ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భం, మరొక పక్కన ఇది ఏదైతే RBI అనుమతి లేకుండా ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలలో కూడా కేటీఆర్ అలాగే అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది 55 కోట్ల రూపాయల సంబంధించినటువంటి అవినీతికి పాల్పడారన్నటువంటి ప్రధానమైనటువంటి ధోరణితోటి ఏసీబీ అయితే దీంట్లో మరి కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక పక్కన గతంలో కేసీఆర్ ని 7 గంటల పాటు
మరి ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. దీంట్లో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నటువంటి దాటవేసేటువంటి సమాధానాలు చెప్పిండు. మళ్ళీ రెండోసారి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఇప్పుడు మరి సరైనటువంటి సమాధానాలు చెప్పకపోతే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నటువంటి అధికారాలను ఏసీబీ అధికారులకు ఉంటుంది. ఏ క్షణమైనా కానీ కేటీఆర్ అరెస్ట్కే అవకాశాలు ఉంటాయి. ఒక పక్కన ఎమ్మెల్యే కాబట్టి, గతంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి 41 నోటీస్ ఇచ్చి కూడా మళ్ళీ దాని తర్వాత కూడా ఏమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా ఇవ్వకపోయినా కానీ అరెస్ట్ చేసేటువంటి అధికారం ఏసీబీ అధికారులకు ఉందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం అడ్వకేట్ గారు చెప్తాను. చూద్దాం మరి ఏసీబీ ముందుకు కేటీఆర్ 16వ తారీఖున వెళ్ళబోతా ఉన్నాడు. ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.